తిరుమలలో స్వామి చేసిన భక్తి పరీక్ష. పూర్వకాలంలో తిరుమల కొండల దగ్గర ఒక పేద భక్తుడు నివసించేవాడు. అతనికి ధనం లేదు, పేరు లేదు. కానీ స్వామి వెంకటేశ్వరుడిపై అతనికి ఉన్న భక్తి మాత్రం అపారమైనది. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి, నడుచుకుంటూ తిరుమల ఆలయానికి వచ్చేవాడు. ఆలయం ముందే నిలబడి, కన్నీళ్లతో ఇలా ప్రార్థించేవాడు: స్వామి, నువ్వే నా తండ్రివి, నువ్వే నా తల్లివి. నా జీవితమంతా నీకే అర్పణం. అతడు తీసుకువచ్చే నైవేద్యం 2 పూలు, కొద్దిగా నీరు, స్వచ్ఛమైన మనసు మాత్రమే. అయినా అతని భక్తి చూసి స్వామి మనసు కరిగిపోయేది. ఒకరోజు స్వామి వెంకటేశ్వరుడు వృద్ధుడి వేషంలో భక్తుడి ముందుకు వచ్చాడు. కర్ర పట్టుకుని, అలసిన స్వరంతో అతనిని చూసి అన్నాడు: బిడ్డా, నాకు చాలా ఆకలిగా ఉంది. కొంచెం ఆహారం ఇస్తావా? ఆ మాటలు విన్న భక్తుడి కళ్ళు నిండిపోయాయి. అతని దగ్గర తినడానికి ఏమీ లేదు. బాధతో తల వంచి ఇలా చెప్పాడు: స్వామి, నా దగ్గర ఆహారం లేదు. కానీ నా శ్వాస ఉన్నంతవరకు నీ సేవ చేస్తాను. నా హృదయం మాత్రం నీదే. అంతే, ఒక్కసారిగా ఆ వృద్ధుడు దివ్య తేజస్సుతో వెలిగిపోయాడు. ఆకాశం ప్రకాశించింది. ఆలయంలో గంటల శబ్దం మోగింది. ఆ వృద్ధుడే స్వామి వెంకటేశ్వరుడు. స్వామి భక్తుడిని ఆశీర్వదిస్తూ అన్నాడు: నాకు బంగారం అవసరం లేదు. నిజమైన భక్తి ఉన్న హృదయమే నాకు మహానైవేద్యం. నీ మనసే నా తిరుమల. ఆ రోజు నుంచి ఆ భక్తుడు తన జీవితాన్ని స్వామివారి సేవకే అర్పించాడు. ధనం రాలేదు, పేరు రాలేదు. కానీ అతని హృదయం మాత్రం శాంతితో, ఆనందంతో నిండిపోయింది. సందేశం: స్వామికి కావలసింది ధనం కాదు, నిజమైన భక్తి, స్వచ్ఛమైన మనసు మాత్రమే.